లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మా వాళ్ళ మీద చేయి తీసుకుంటావా? నీకెంత ధైర్యం రా? మా ఏరియాకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? చంపేస్తాను. నువ్వు స్టూడెంట్ కొండవా? ఎవరైతే నీకేట్రా? కళ్యాణ్కి వాచిస్తాడు. వాచ్ కళ్యాణ్కి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు. రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. పోరు నురాలి పోరు ఇలా ఒళ్ళమ్ముకొని బతకడానికి సీము నెత్తరు లేదటే మీకు. మీరు నాశనమై పోరా. ఏ ఇంత ఊరుండగా నీకు రంకు తేయడానికి దొరికారు. మీరు దీని ఉంచుకొని మిమ్మల్ని అందరి పోషిస్తున్నాడే ఆ సచ్చినాడు. ఆ ఆరండాల ఆదిరెడ్డి పెళ్ళాన్ని, బూర్ల నంబిరెడ్డి చెల్లెల్ని, రాయలసీమ ఆడపడుచుని దీనిలాగా మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏమిటే? అయినా దాని అలా ఉంచు. నువ్వు చదువుకున్న దానివే కదా, నీకైనా సిగ్గులద్దా ఉండక్కర్లేదు. నువ్వైనా దానికి చెప్పొచ్చుగా. నువ్వు కూడా దాంతో పాటేనా సచ్చినాడా? ఏటమ్మా అలా చూస్తున్నారు? మీరందరూ మొగుళ్ళతో సంసారాలు చేస్తున్నారు కదా. వీళ్ళు ఇక్కడ సానికొక పెట్టుకొని అందరి మొగుళ్ళు వేసేసుకొని అందరి కాపురాలు దోచేసుకొని వ్యభిచారం చేస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు సోద్యం చూస్తున్నారా? అయ్యా కంప్లీట్ చేస్తే పెద్ద గొడవ అమ్మ. ఆడు చెప్పినట్టు బట్టలు చేసుకోండి కానీ ఆడికి ఇలాంటి వాళ్ళ దగ్గర పక్కలేయకండి. ఏకేస్తాను. ఇదిగో ఎక్కువ మాట్లాడకండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వెళ్తాను. రాయలసీమ ఛాలెంజ్ చేసి చెప్తున్నానే. ఇదిగో ఇక మీద వారు గాని మీ ఇంటి చుట్టుపక్కల వచ్చినట్టు తెలిసిందో మా అన్నయ్య నంబిరెడ్డితో చెప్పి మిమ్మల్ని అందరూ ఏం చేస్తాను. ఏమనుకుంటున్నారు? జాగ్రత్త. మీ బతుకులు చెడా, మీ జిమ్ముడి పోను, మీ కొంపలు తగడు పోను, మీరు సావా, మీరు నాశనం అయిపోను. నాతోనే పెట్టుకుంటారా? నా సంగతి ఏందో వీళ్ళకి తెలీదు. మిమ్మల్ని మా అన్నతో చెప్పి సచ్చినారా? మా అన్నతో చెప్పి పోలీసులు ఏమనుకుంటున్నారు? ఏంటో రోడ్డు మీద బతుకులైపోయాయి. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నావు. అక్క, ఒక్కరోజు చస్తే ఏడవాలి గాని రోజు చచ్చే చౌకి ఏడుపెందుకక్క? అలవాటైపోయింది. కళ్యాణ్కి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు. రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. ఏంటి అంత డల్గా ఉన్నా? ఓ 3 రోజులుగా మురళి కాలేజ్కి రావడం లేదనే కదూ? ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? సాయంత్రం నేను వెళ్ళి చూసొస్తాలే. నేను చూసినామని చెప్పానా? చూసొస్తానులేవే. నువ్వు భలేదానివి. కాలేజ్ టీవీ ప్రత్యేక వార్తాంశాలు చదువుతున్నది పేర్ల పాపారం. చిలువలు పొలవులుగా అల్లుకుపోతున్న మన కాలేజీ హీరోయిన్ కళ్యాణి కుటుంబ వంశవృక్ష చరిత్ర. మన కళ్యాణి ప్రేమ కథలో కొత్త మలుపు. ఆమె శీలం శీలంగానే ఉందా, సింగపూర్ కి అమ్ముడైపోయిందా అని కాలేజ్ అధిష్టాన వర్గంలో కలవరం. వివరాలు: ఇప్పటికే 82 మర్డర్లు చేసి త్వరలోనే ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్న ప్రముఖ రౌడీ షీటర్ ఆదిరెడ్డికి కళ్యాణ్ వాళ్ళ అక్క సెటప్ అయిన సంగతి టీవీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఆయన సంపాదనలో 40% కళ్యాణి అక్కకి, 50% అసలు ఫ్యామిలీకి. ఈ డిస్ప్యూట్ లో అసలు ఫ్యామిలీ వచ్చి కళ్యాణిని, కళ్యాణి అక్కని, కళ్యాణి చెల్లెల్ని వీరబాదుడు బాదినట్టు ఇప్పుడే అందే తాజా వార్త. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సింగపూర్ రోమియోను వీరబాదులు బాదారు. అతి త్వరలో లేపేసే కార్యక్రమం కూడా ఉందని మా సంఘ అధ్యక్షుల వారు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కాదు.
తిరిగి రేపు ఫైనాన్స్ డేలో ఎక్కువ ప్రసారం అవుతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటన. టింగ్ టాంగ్. అక్క హాయ్. కళ్యాణి ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది ఎందుకే? ఏముందమ్మా, అది డైలీ సింగపూర్ సోపునే వాడుద్ది. రేపే విడుదల. అక్క చెల్లెలు నటించిన సింగపూర్ కాపురం. రాబోయి చందమామ. ఏంట్రా ఈరోజు ముందుకు బ్రేక్ ఇచ్చినట్టున్నావు? లివర్ కొంచెం ఓవర్ యాక్ట్ అయిందట. 2 days రెస్ట్ మన డాక్టర్. రే మళ్ళీ తాగుతున్నావు ఏంట్రా? 2 days కదా, ఈరోజు 3rd day. సరే కానీ హెల్త్ జాగ్రత్త. రే ఆ, నువ్వు జాగ్రత్త. హలో. హాయ్. ఈరోజు ట్రైన్ గంట లేట్ అయింది కదా, ఫస్ట్ పీరియడ్ పోతుందేమో. ఏంటి 3 రోజుల నుంచి కాలేజ్కి రావడం లేదు? మీ వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు. ఏమైంది? ఏదో చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఏదోనండి జరిగిపోయింది. తీసుకోండి. ఏంటి? సన్నజాజి పూలు మీ ఫ్రెండ్కి ఇష్టం కదా. ఈ 3 రోజుల నుంచి ఒక్క పువ్వు కూడా కొయ్యకుండా నేనే స్వయంగా కోసి తీసుకొచ్చాను. తీసుకోండి. తీసుకోండి. తీసుకోవే, నీకే. ఇంకా ఎందుకీ మూగునము? తీసుకో. ఏంటే పూలు అలా విసిరేసావు? నేను విసిరేసింది పువ్వుల్ని కాదు. ఈ బతుక్కి పువ్వులు సింగారించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కున్నానా? నాకేంటే ఈ హింస? దేనికంటే నాకు సహాయం చేయమను. నేను చావాలని పెరిగిదాన్ని. వాళ్ళ చేతులతోనే నన్ను రైలు కింద పడేయమనవే, పడేయమను. కళ్యాణి ఆగు. నిన్నే. కళ్యాణి వెళ్ళు, వెళ్ళు. ఎందుకాగా ఎంతకాలం ఇలా పాదరసంలో పరిగెడతావు? నీ మనసు చుట్టూ ఎందుకు గిరిగీసుకుంటావు? నీ మాటకి, నీ నవ్వుకి, నీ కోపానికి, నీ మౌనానికి అర్థం నీకనే తెలుసా? గుండెల్లో నవ్వుని ముఖం మీద అసహ్యంగా ఎందుకు మార్చుకుంటావు? గుప్పిట్లో సూర్యుడైనా దాయగలమేమో కానీ గుండెల్లో ప్రేమను మాత్రం దాయలేవు. కళ్యాణి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నిజం. కాదని నువ్వు ఎంత నాటకం ఆడినా అవునని అంతరాత్మకు తెలుసు. వస్తావు, ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తావు, నన్ను వెతుక్కుంటూ వస్తావు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వస్తావు. ఏడుస్తావు, నీ మూర్ఖత్వానికి తల బాదుకుని ఆ రోజు ఏడుస్తావు. వస్తావు. ఏంట్రా ఈ అవతారమా? ఏంట్రా అలీ? గుమ్మడికాయ, పొట్లకాయ, వంకాయ, టోటల్ గా మొబైల్ పూర్ణ మార్కెట్ లో ఉన్నావు. ఇవాళ మా ఆవిడ వెజిటేబుల్ బిర్యానీ చేసి పెడతారు. అబ్బో, మీ ఆవిడ చాలా గొప్పదిరా. సాయబు చేత పంచగట్టించింది. మటన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీగా మార్చేసింది. అరే మీరు నాతో కొంచెం తక్కువ మాడండిరా. మా ఆవిడ చూసిందంటే నిన్ను కొడుతుందా? కాదు, మిమ్మల్ని ఎరగొడుతుంది. ఒరేయ్, వీడి కాపురాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలరా. ఒకవైపు కాలేజీ క్లాస్ రూమ్ లో ఎడ్యుకేషన్, మరొక వైపు హాస్టల్ బెడ్రూమ్ లో సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ అంటే గుర్తుకొచ్చింది. టారా, నాకు చిన్న డౌట్ రా. పెళ్ళి అయిన రోజులైనా ఇంకా వాంతులు గీంతులు రిజల్ట్స్ ఏమి లేవేంట్రా? అప్పుడే పిల్లల ఇష్టం లేక ఎర్ర త్రికోణం లాంటిది ఏదైనా అడ్డు పెట్టుకున్నారా ఏంటి? అది కాదురా, వీడికి ఎక్స్పీరియన్స్ లేదు కదరా, అందుకే స్పాట్ కి వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతున్నా. డోంట్ వరీ, డోంట్ వరీ. రే, నేను ఈ రాత్రి మీ ఇంటికి వచ్చి ఇది అలా, అది ఇలా, ఇది ఇలా అని డీటెయిల్ గా డెమాన్స్ట్రేషన్ చేయరా? ఏంట్రా కోసా మాటలు మర్యాద రాని. ఒకప్పటి ఫ్రెండ్ కాబట్టి ఊరుకుంటున్నాను. నువ్వు గొప్పడు అని అంతా భయపడతానుకుంటున్నావా? రే, బుడతలో ఉన్న పందెం చూసి ఎందుకు భయపడతావు తెలుసా? ఆ బుడత మన మీద పడుతుందని. నువ్వు అంతే. చూడు, నేను ముస్లింని, పందెం అంటే నాకు అసహ్యం. అయినా సరే మా ఆవిడ గురించి ఇంకోసారి మాట్లాడావో నువ్వు పందెమని చూడకుండా నీ మీద పడి కలిసి అల్లాకి నా జాతికి క్షమాపణ చెప్పుకుంటాను. అరే పోషడికే అలా చెప్తానండి. గుమ్మడిగా పెట్టావు ఆ పొట్టేవరా గొర్రెలా. నేనంటే వచ్చను కటింగ్. ఇదేంట్రా అలీ ఖాన్ షారుఖ్ ఖాన్ అయిపోయాడు? సంతోషించు, చంగీజ్ ఖాన్ అవ్వలేదు. ఏరా మురళి, సింగపూర్ ఎప్పుడు వెళ్తున్నారా? హాలిడేస్ లో వెళ్దాం అనుకుంటున్నాను రా. కళ్యాణి, క్లాస్ ఇట్ అయితే నువ్వు అట్టెళ్తున్నావేంటి? ఒక ఇంపార్టెంట్ బుక్ కావాలి, లైబ్రరీకి వెళ్తున్నాను. నువ్వు లైబ్రరీకా? ఏంటి అంత ఇంపార్టెంట్ బుక్? ఇంపార్టెంట్ బుక్, వెళ్ళాలి. రా.
ఈ పుస్తకం ఎంత చదివినా ఏమీ అర్థం కావట్లేదు. అర్థం కాదని ఎంతసేపు చదవాలి? అందుకే తిరిగి ఇచ్చేద్దామని వెళ్తున్నాను. ఈ బుక్ ఎంటర్ చేసి వచ్చేస్తానే. త్వరగా వచ్చేవి. ఎక్స్క్యూజ్ మీ. రేయ్, పరీక్షల దగ్గరికి వస్తే ఇది కొంచెం తగ్గించి చదువు మీద శ్రద్ధ చూపించు. ఏ ఆన్సర్ రాసినా 3 వేలు కొట్టక ముందే రాయాలి. తర్వాత ఏం ఆలోచించినా ఏ నిర్ణయాలు తీసుకున్నా జీవితంలో ఏమీ లాభం లేదు. అర్థమైందా? పగిలిపోలేదక్కా. ఏంటి ఆ పరధ్యానం అన్ని పడేస్తున్నావు? కాలేజ్ పాఠం ఏదో గుర్తు. కాలేజీ పాఠాలైతే పర్వాలేదులేమ్మా, గుణపాఠాలు నేర్చుకోకుండా ఉంటే చాలు. బాగా పాడతాడంటగా అబ్బాయి. అక్క, ఎందుకు తలకిందులుగా మాట్లాడతావు? కోకిలు ఎంత బాగా పాడినా చెవిటి వాళ్ళు వినలేరు. నా మనసేం బాగోలేదు. 10 రోజులు సింగపూర్ వెళ్తున్నాను. పరీక్షలకి వెళ్ళొచ్చు కదా. నా ఇష్టం అయ్యా. ప్రతి వాడు ప్రశ్న అడగడమే. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, ఎవరు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. మీ మనస్తత్వాలు మీవి, మీ స్వభావాలు మీవి. నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఐ డోంట్ కేర్. ఏంటి బాబు ఇంగ్లీష్ అపాండాలని నన్నే? నువ్వు వెళ్ళి సామాన్లు తీసురా. ఆగు. వద్దా? ఈ లీవ్ లెటర్ తీసుకెళ్లి కాలేజ్ లీవు. ఏంటి ట్రైన్ దిగినప్పటి నుంచి చూస్తున్నాను. ఎవరి కోసం వెతుకుతున్నావు? అదే లేదే. మురళి కోసమే కదా. అతను రానప్పుడేమో అటు ఇటు వెతుకుతావు, ఎదురుగా వస్తేనేమో మొహం తిప్పేసుకుంటావు. ఏంటి నువ్వు ప్రతి నీ గురించి వచ్చానమ్మా. నా గురించా? ఎందుకండి? ఏం లేదమ్మా, మా మురళి సింగపూర్ వెళ్ళాడు. ఎప్పుడు? తెల్లారుజామున వస్తే పరీక్షల ముందు వస్తాడు, లేదనుకుంటే మోటా ముళ్ళు సదురుకొని నేనే వెళ్ళాలి. ఈ లీవ్ లెటర్ మురళి బాబు కాలేజీలో ఇమ్మన్నాడు. అది ఎవరికి వల్ల నాకు తెలీదు. కొంచెం ఇచ్చేస్తా. వస్తానమ్మా, జాగ్రత్త. మురళి సింగపూర్ వెళ్ళాడా? జోకు లేక ముసలోడా. ఆడి శిలకి ఎక్కడుంటే సింగపూర్ ఎందుకు వెళ్తాడు? వేదాంతం మాట్లాడుతున్నావు. కళ్యాణి ఇక్కడ ఉండగా వాడెక్కడికి వెళ్ళడు. అరే తెల్లారగల ట్రైన్ కి నేనే ఎక్కించి వచ్చానే బాబు. నువ్వు నా బ్రాంతి పోట్ల మీద ఒట్టేసి చెప్తే నమ్ముతాను. బ్రాంతి కొట్టు మీద ఒట్టేసి చెప్తున్నాను, నమ్ము. అయితే నమ్ముతున్నాను. ఇంటికి వెళ్దాం. అటు కదే బాబు, ఇటు ఎటు. వాడు వెళ్ళడం నిజమైతే వాడు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఓకే సరే. వాడు వచ్చేలోగా ఈ ఊళ్ళో ఉన్న సగం పటాస్ తాగాలి. అలాగే. మళ్ళీ నన్ను తాగను. నువ్వు కూడా తాగు. నేను తాగితే నీకు మిగలదు, నువ్వు తాగే. ధర్మనా, స్నానం చేయాలి. హీటరీ. ఏంటో బాబు, ఈ ఇంట్లో నువ్వు మాట్లాడినా నాకు మురళీ బాబు మాట్లాడినట్టే అనిపిస్తుంది. నేనే మాట్లాడుతున్నా. బాబు నువ్వు ఊరెళ్ళగా అన్నిటికీ సమాధానం చెప్పాలా? వెళ్ళి హీటరీ. ఊరి నుంచి ఎప్పుడు వెళ్ళవయ్యా. ఏంటో ఏమనిస్తాను మురళి, అర్థం అవట్లేదు. నువ్వు ఊరెళ్ళో అది ఇది అని ధర్మం చెప్పాడు. వాట్ హ్యాపెండ్? వెళ్ళాను రా. 3 స్టేషన్ దాటేసరికి వెళ్ళబుద్ధి కాలేదు. తిరిగి వచ్చేసాను. మై ఫ్రెండ్, 3 స్టేషన్లు ఏంట్రా? నువ్వు ముల్లోకాలు దాటి వెళ్ళినా కళ్యాణ్ కోసం తిరిగి వస్తావు. నీ పామిస్ట్రీ మొత్తం ధర్మనకు చెప్పాను. ఓల్డ్ మ్యాన్ వినలేదు. బ్లడీ ఫెలో. ఓకే, నువ్వు వెళ్ళి హీటర్ చూసుకో, నేను బాడీ హీట్ చేసుకుంటా. చేసుకో. వీడెందుకు వెళ్తాడు? వెళ్ళడు. ఆయన మిస్టర్ విజయ్, నాకు ఫ్యూచర్ లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెంటర్ పెట్టాలని ఐడియా ఉంది. నేను లేజర్ టైంలో వచ్చి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. ప్లీజ్ కోఆపరేట్ మీ. షూర్. మిస్టర్ ప్రకాష్ సార్, ఈయనకి ఫండమెంటల్స్ అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. రండి సార్. ఊరెళ్ళిపోయారన్నారు, వచ్చేసరే. వెళ్ళాలనుకున్నాను, కానీ వెళ్ళలేకపోయాను. మీరు ఊరెళ్ళిపోయారని తెలిసాక ఎంత బాధపడ్డానో తెలుసా? మొండిగా వెళ్ళాను, కానీ క్షణం కూడా నేను చూడకుండా ఉండలేను వాడిని. ఊరిలో ఎలా ఉండగలను? ఉండలేను, నీకు తెలీదా? పోన్లేండి, వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆలస్యం చేయకుండా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అవును, ఇంకా ఆలస్యం చేయకూడదు. జీవితానికి సంబంధించిన విషయంలో లేట్ చేయకుండా వెంటనే మాట్లాడుకోవాలి. ఏంటిలా వచ్చావు? పెద్దక్కకి ఆదిరెడ్డికి ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది. అక్క నిన్ను వెంటనే రమ్మంది. ఈ రోజు కాలేజీ కూడా సెలవు పెట్టి వచ్చేమంది. రాక్క. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ లో ఫీడ్ చేసి వచ్చేస్తాను. ఓహో, కంప్యూటర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? రాక్క. పదక్క.
అమ్మాయి చూడమ్మ కళ్యాణి, నీకో విషయం చెప్పాలి. మీ అక్క ఎలాంటిదైనా నువ్వు చదువుకున్న దానివి కాబట్టి, మంచిదానివి కాబట్టి మేమందరం నిన్నెంతో ఆప్యాయంగా చూసాం. మొన్న ఇతని గురించి ఎంత గొడవ జరిగింది, కొట్లాటే చావు బతుకుల దాకా వచ్చిందా? ఈ దేవస్థానం పేరు పేపర్లో కూడా రాశారు కదా. మళ్ళీ ఇతనితో ఇక్కడేంటి ఈ బాగోతం? ఇంటికంటే గుడి పదిలం అని అన్నది ఇంటికంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందనే కాని ఇంటినే ఇక్కడికి మార్చేమని కాదు. పూజారి గారు, నేను చెప్పేది నీ గురించి కాదయ్యా. దేవస్థానం ఒకసారి ఇలా అల్లరి పాలైందంటే ఇక అందరూ దీని ఇందుకోసమే ఇలాంటి పనులకే ఉపయోగించుకుంటారు. హలో బేబీ, కొంచెం ఆగమ్మా. హలో నీ అంత నడక ఎందుకే తొందర తొందర. అయ్యో ఆగమ్మా, గులాబీ రెమ్మ. చూడక్క, వీళ్ళెప్పుడు ఇంతే. రోజు మా స్కూల్ దగ్గర నుంచి నా వెంట పడుతూ అల్లరి చేస్తుంటారు. నా నోట్ బుక్స్ లో లెటర్స్ కూడా పెట్టారు. దట్ ఈస్ ప్రేమికుల రోజు. యా, ఏంట్రా చదువుకున్నారు, బుద్ధి లేదా? త్వరలో మా కాలేజీలో లవ్, రొమాన్స్, సెక్స్ అనే సబ్జెక్ట్స్ ప్రవేశపెడుతున్నారు. ముందే వాటిని మేము ప్రాక్టికల్ గా డెవలప్ చేస్తున్నాం. కాలేజ్ లెవెల్లో మీరు, హై స్కూల్ లెవెల్లో మేము. చెప్పు తెగుద్ది వెదవలారా. మీరుండండి, నేను మాట్లాడతాను. ఏంట్రా పిచ్చి పిచ్చిగా అవుతున్నారు? పుచ్చులు ఎగిరిపోతాయి. ఏయ్, ఏంట్రా? నేనైతే idiot. ఆగండి. ఇది మీకు అనవసరం. మా విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోని అవసరం లేదు. మా గొడవలు మేము చూసుకోగలం. దయచేసి వెళ్ళండి. ఏమిటయ్యా ఇది? మీ శృంగార కథలన్నిటికీ ఈ గుడికే కనెక్షన్ ఇచ్చేస్తున్నారు. వేరే చోటే దొరకదా మీకు? యువతల వాళ్ళని బట్టి అవతల వాళ్ళు. ఇన్నిసార్లు మేము బయట తిరుగుతున్నాం, మా వెనకాల ఎవరన్నా పడుతున్నారా? మోటార్ సైకిల్ మీద వచ్చి హార్లు కొడుతున్నారా? మేము మాట్లాడుతున్నాగా. మీరు లోపలికి అఘోరించి పులిహోరకి తాలింపు పెట్టండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి రిపోర్ట్ చేయమంటారా? సర్లేరా, ఎక్కడ పోతే రేపు చూస్తున్నానండి. చూడమ్మా, ఆఖరిసారిగా చెబుతున్నాను, నా నోటితో నువ్వు గుడికి రావద్దు అనే మాట మాత్రం అనిపించుకోవాలి. ఆ మర్యాద దక్కించుకో. ఆ మట్టు చెప్తున్నా. ఏంటి వెళ్ళిపోతున్నారు? రండి, గుడికి వెళ్దాం. ఇంకెప్పుడు నా జీవితంలో గుడి మెట్లెక్కను. నువ్వు ఎక్కడున్నావా? నీకు జ్వరం 2 రోజుల వరకు ఇల్లు కదవద్దు అన్నాడుగా డాక్టర్. మళ్ళీ కాలేజీకి ఎందుకు బయలుదేరావు? అయినా ఈ స్టేషన్ ఎందుకు వచ్చావు? నా ఇష్టం వచ్చిన స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కుతాను, లేకపోతే ట్రైన్ కింద పడి చేస్తాను. అయ్యి బాబు, ఏంటి బాబు? విసిగించుకో. ఇంటికి వెళ్దాం రా బాబు. రా బాబు. దేనికైనా ఒక హద్దు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఏంటి బాబు ఇప్పుడు నీకేం తక్కువ వచ్చిందని? మురళీ బాబు, ఇంటికి వెళ్దాం రా బాబు. ఏంటి మురళి డల్ గా ఉన్నావు? ఎప్పుడు ఇలా ఉండవే? 2 రోజుల నుంచి జ్వరం అమ్మా. చూడు ఎలాగైపోయాడు. ఊరంతా టముకయ్యా జ్వరం జ్వరం అని. వెళ్ళు. చూసావా, ఎప్పుడు ఒక మాట అన్నాడు ఎలా కేకలేస్తున్నాడు. ఏమైంది మురళి? ఏం లేదు. చెప్పు మురళి. ఏం లేదు. ఏమైంది? మురళి అలా ఉన్నాడేంటి? నాకేం తెలిసే? నన్ను అడుగుతావేంటి? అడ్డమైన వాళ్ళ గురించి నేనే సంజాషి చెప్పాలా? ప్రతి వాళ్ళు నన్నే రాసి రంపాలు పెడుతున్నారు, అల్లరి పాలు చేస్తున్నారు. వాళ్ళ పుణ్యమాని కాలేజ్ కూడా మానేస్తాను. వాళ్ళ కళ్ళు చల్లబడతాయి. ఇంకెప్పుడు నన్ను తరవద్దని చెప్పు, తరవద్దని చెప్పు. ఏంటి నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం అవ్వట్లేదు. నీకేం అర్థం అనక్కర్లేదు. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు. హాస్పిటల్కి వెళ్తాం రా బాబు. కొంచెం కళ్ళు తిరిగి. ఏమైందిరా నీకు? పిచ్చోళ్ళ తయారవుతున్నావేంట్రా? సముద్రంలో ప్రయాణం తిమింగలం వీప్ మీద చేయకూడదురా. అది మునిగి కూడా బతకగలదు, కానీ మనం మునిగితే చస్తాం. వాళ్ళతో మనం సరితూగలేరా? వచ్చేరా, వచ్చాయి. కీప్ ఇట్ అప్. గ్రేట్. కీప్ ఇట్ అప్. ఏంటి ఇది? ఇంతవరకు నువ్వు రాయి అనుకున్నాను, కాదు కసాయిదానివి. మురళీ బాబు 2 రోజుల నుంచి అన్నం తింటలేదు. మీరన్నా చెప్పండి బాబు. ఎందుకు రాయిపస్తులు? తినాలనిపించట్లేదురా. అన్నం తినకపోతే నీసం రాదు.
ఏం క్యారెక్టర్ అండి బాబు, ఇలాంటి మనుషులు కూడా ప్రపంచంలో ఉంటారా? ఉందిగా. అరే మేము కూడా మురళి పార్టీలోకి వచ్చేసాంరా. మేమందరం కనిపెట్టిన విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ కలవరు. అబ్బా, ఎవరో ఒకరు కలపాలి. అవును, ఆవిడ కుంకుమగొట్ట ఊర్లోను మురళి గరగలపాలెం గెస్ట్ హౌస్ లోను ఉంటే ఎప్పటికీ కలవరు. సో వాళ్ళిద్దరిని తీసుకెళ్లి బంగాళాఖాతం మధ్యలో ఉన్న ఏదో ఒక దీపంలో పడేసాం అనుకో, అప్పుడు మ్యాటర్ సక్సెస్ అవుతుంది కదా. వచ్చే వారం ఎలాగో కాలేజ్ సోషల్ ఎడ్యుకేషన్ క్యాంప్ ఉంది కదా, ఆ వారం రోజుల్లో వాడిద్దరిని ఒకటి చేసి పెళ్లి కూడా చేసి తీసుకొచ్చేద్దాం. అది క్యాంపులకి గింపులకి రాదే. కళ్యాణి వస్తే గానీ మురళి రాడే. రావాలి. కళ్యాణి నొప్పించి తీసుకొచ్చే బాధ్యత మీది, మురళి నొప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసే బాధ్యత మనందరిది.